మాకు సోటి 15-20 మంది ఉంటారు మా క్లబ్ తరపుని. వాళ్ళందరితో ప్రాక్టీస్ చేసినప్పుడు నేనే ముందెడుతున్నా. ఇక నా మీద నాకు ఒక విశ్వాసం కలిగింది. రేపు అదే ప్రాక్టికల్గా జరుగుతాయి అనుకున్నప్పుడు ఒక రోజు ముందు ఇంకొక సురేష్ అనే ఒక అతను వచ్చాడు. అతని గురించి చెప్పారు, బాబు నువ్వేదో కళ్ళ గంటున్నావు కానీ నీ సంకల్పాన్ని అయిపోయి నీకు మొగుడు కూడా వచ్చాడు, దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎన్నో రివార్డులు పొందాడని చెప్పి ఆయన గురించి పెద్ద గొప్పగా చెప్పారు. సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇంత బాగా లిస్ట్ చెప్పాడు. నాకు అక్కడ అవార్డులు, ఇక్కడ ఫస్ట్ ప్రైజ్లు, ఏదో స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పుకొచ్చాడు. నవనాడులు కుంగిపోయినాయి, నా సంకల్పాలన్నీ కూడా దిగజారిపోయాయి. ఎందుకంటే ఈయన రివార్డులు చూసిన తర్వాత ఇక నా మీద నాకు విశ్వాసం కోల్పోయింది. సరే ఏదేమైనా సరే మరుసటి రోజు స్టార్ట్ అయిన తర్వాత విజిల్ వేశారు. ఈదుకుంటూ వెళుతుంటారు. కొంచెం దూరం వెళ్ళాక అసలు వీడు ఎలా కొడుతున్నాడా, అప్పుదా నేను ఫాస్ట్గానే పోయాను, నాకు పోటీదారుడు ఎలా కొడుతున్నాడు అని చెప్పి పక్క తిరిగి చూస్తే వాడు ఒక డాల్ఫిన్ లాగా స్పీడ్గా పరిగెత్తుకొస్తున్నాడు. ఆ స్పీడ్ చూసేటప్పుడు నాకు గుండె గుబేలమంది ఉంది. వామో నాయన, వాడు నన్ను దాటేస్తాడని చూడగా నన్ను దాటేశాడు. నవనాడులు కుంగిపోయినాయి, ఇక కాళ్ళు చేతులు ఆటల్లా. అప్పుడు పత్రిజీ మహాశయుడు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ నాకు తెలిసింది. ఆయన ఏమన్నాడంటే, జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ఎదుటివాడిని ఓడించాలి అనుకోవటం అవివేకం. ఎదుటివాడిని ఓడించాలంటే నువ్వు వాడితో పోరాటం చేయాలి. పోరాటం చేయటం మొదలు పెడితే నీలో శక్తి క్రమేణా సన్నగిలుతూ ఉంటుంది. అందుకని ఎదుటి వాళ్ళని ఓడించాలని కాదు, నువ్వు గెలవాలని కోరుకో, నీలో ఉన్న శక్తితో పెంపొందించుకో, అప్పుడు విజయం నీదే అని నాకు ఒక మెరుపులాగా నా మైండ్లో వచ్చింది. ఇంకంతే నాకు బ్యాక్ స్ట్రోక్ కూడా అలవాటు. ఎల్లికలుగా పడుకొని కాళ్ళు చేతులు ఆడతానే తప్పితే నేను నదిలో ఉన్నానా, కాంపిటీషన్లో ఉన్నానా, పక్కవాడు ఎలా ఉన్నాడు, ఎదటివాడు ఎలా ఉన్నా చూడలేదు. శ్వాసనే గమనిస్తున్నాను. ఎల్లగా పడుకొని కాళ్ళు చేతులు ఆడుతానే నా గమనం మొత్తం కంప్లీట్గా శ్వాస మీదే పెట్టానండి. తర్వాత ఎంతసేపు ఇదేనో నాకు తెలియదు. అందరూ చప్పట్లు కొట్టి, సార్ రెడ్డి గారు మీరే ఫస్ట్ అని పిలిచిన దాకా నాకు అసలు గమనమే లేదు.